హలో ఎవ్రీవన్. మేము భోగి పండగ రోజు మా పిల్లలకి భోగి పళ్ళు అనేది పోసాము. మా అల్లుడికి అండ్ మా నాన్సికి ఇద్దరికి కలిపి పోసామన్నమాట. ఫస్ట్ మా ఆంటీ పోస్తుంది. చూడండి మా నాన్సి ఎక్స్ప్రెషన్, దాని చుట్టే తిరుగుతూ ఉంది. మాకు ఏం చేస్తున్నారో ఏమో అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టిర్రు ఇద్దరు. మా ఆంటీ ఫస్ట్ పోయామంటే కొంచెం షై ఫీల్ అవుతుంది తను, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, కెమెరాస్ ఎక్కువ అలవాటు లేవన్నమాట తనకి. మా నాన్సి అయితే ఆయన గుండు కనబడితే గుండు మీదనే పోస్తూనే ఉంది. మాడపడిచేమో వాళ్ళిద్దరిని సపరేట్ చేయడానికి ఊక చూస్తూనే ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మా ఆడపడుచు ఫస్ట్ బొట్టు పెట్టి ఒక 5 రౌండ్స్ తిప్పుతుంది అన్నమాట. 5 రౌండ్స్ తిప్పి పోస్తుంది. చూడండి మా ఆడపడుచు కొంచెం చిన్నపిల్ల అన్నమాట కొంచెం. ఇప్పుడు మా నాన్సి అయితే దాంట్లో చాక్లెట్స్ ఎన్ని ఉన్నాయో అన్నీ తీసుకొని యాంగ్జైటీ ఫీల్ అవుతుంది. తర్వాత నేనే పెద్దయ్యాక తినాలా, ఇప్పుడు తినాలా అని. ఇప్పుడు నెక్స్ట్ నేను. చూడండి మా అల్లుడు నవ్వుతున్నాడు నేను పోయగానే. ఇప్పుడు మా నాన్సి చాక్లెట్ కవర్ తీయకుండానే తిందామని చూస్తూనే ఉంటుంది తను. నేను పువ్వులు పోస్తున్నాను కూడా ఏం లేదు తనకి. ఇప్పుడు నాన్సి వాళ్ళ అమ్మమ్మ అనమాట, అంటే మా పిన్ని. నాన్సి మా ఇంట్లో కంటే వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ ఉంటుంది. పేరుకే మా ఇల్లు ఇది నాన్సి ఇల్లు, కానీ మొత్తం అదే ఇల్లు వాళ్ళది. ఎందుకంటే అంత బాగా చూసుకుంటారు నాన్సిని. సో మాకంటే ఎక్కువ పిన్నికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అమ్ములు ఆ పిన్ని వాళ్ళ కూతురు అనమాట, అంటే నాన్సికి అక్క. చాలా బాగా చూసుకుంటుంది. అమ్ములు హాస్టల్లో ఉంటుంది. పండగకు వచ్చింది కాబట్టి మేము కూడా ఇక్కడే ఉన్నాం కాబట్టి కలిసింది. ఈమె రమ పిన్ని, మా ఇంటి పక్కన పిన్ని అన్నమాట. మాకు చాలా క్లోజ్. నాన్సికి ఇంకా చాలా చాలా. వాళ్ళు డోర్ ఓపెన్ చేయగానే వెళ్ళి వితిన్ సెకండ్స్లో వాళ్ళ ఇంట్లో కూర్చుంటుంది అన్నమాట. చూడండి పువ్వులు పోస్తుంటే నేను పడుతున్నానా అని అడుగుతుంది అన్నమాట. మా ఆంటీను ఈ పిన్ని కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్. చూడండి ఇద్దరిని ఎలా ఆట పట్టిస్తుందో. నాన్స్ అయితే నాన్ స్టాప్ పువ్వులు వేస్తూనే ఉంది. అది బోడగుండు అని అట్లా లోపల ఎక్కిరిస్తుంది అన్నమాట ఆయన. చూడండి మా నాన్సి మంచిగా గేమ్ ఆడుకుంటుంది ఆయన హెడ్తో. ఇప్పుడు అబ్బి పోస్తలేడని అబ్బితో కూడా ఓపిస్తుంది రమ పిన్ని. ఇటు చూడు అబ్బే, ఇక గిటిగిటావు గిటిగిటి చూడు అబ్బే. చూసారుగా మా రమ పిన్ని ఎంత ఫన్నీగా ఉందో. ఇప్పుడు నాన్సి ఫేవరెట్, నాన్సి వాళ్ళ మామ సాయి మామ. నాన్సి ఫస్ట్ పలికిన పదము మామ. సాయి అనే పలికింది. సాయి అంటే చాలా ఇష్టం తనకి. చూసారుగా సాయి షై ఫీల్ అవుతుండు పోయమంటే. నేను ఎప్పుడు పోయలేదు అక్క, ఎట్లా పోయాలి అని. ఇట్లా తిప్పిపోయన్నా కొంచెం షై ఫీల్ అవుతుండు. ఇంకా మా పిల్లలు మాత్రం అవి అన్నీ ఏంటివి, అసలు ఏం పోసిరు మా మీద అని ఏరుకుంటారు. నాన్స్ అయితే చాక్లెట్లు దేవులు ఆడుకోవడమే ఎక్కువ ఉంది అందులో. అబ్బేమో చూస్తూ ఉన్నాడు ఏం పోసిరు అసలు నా నెత్తిలా ఏం కథ అని. చూడండి మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. మా ఆంటీ ఏమో అన్నీ అందులో వేసిస్తూ ఉంటే అన్నీ తీసేస్తూ ఉన్నారు వాళ్ళు. చూసిరుగా మా నాన్సి ఒకటే వేస్తూనే ఉంది. మా అబ్బి సైలెంట్గా కూర్చొని చూస్తూ ఉన్నాడు. నాన్సి వేస్తుంది తీస్తుంది, వేస్తుంది తీస్తుంది. మా అబ్బికేమో చిరాకు వస్తుంది, కింద పడేస్తుండు. నాన్సి ఇంకొన్ని చాక్లెట్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయా అని చూస్తూ ఉంది అందులో.
చాక్లెట్స్ ఉన్నాయా లేదా అని చూడండి. మా